హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 26, 27 కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. ప్రపంచంలోని తొలి అణుశక్తి ఉష్ణాధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఐజీసీఏఆర్ కల్పక్కం అండి. ఈ కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మోహంతి ప్రారంభించారండి. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి ఉత్పత్తి అయ్యే అణు ఉష్ణాన్ని ఉపయోగించి ఈ ప్రక్రియ నిర్వహించబడుతుందండి. ఈ కేంద్రంలో కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలోనే తొలి అణుశక్తి ఉష్ణాధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐజీసీఏఆర్ కల్పక్కం అండి. అయితే ఎవరు ప్రారంభించారు? అణుశక్తి శాఖ కార్యదర్శి ఎవరు? అజిత్ కుమార్ మోహంతి ప్రారంభించారండి. అయితే ఈ ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుందంటే, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి ఉత్పత్తి అయ్యే అణు ఉష్ణాన్ని ఉపయోగించి ఈ ప్రక్రియ నిర్వహించబడుతుందండి. అయితే ఏ సాంకేతికత ఉపయోగిస్తున్నారంటే, ఈ కేంద్రంలో కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భూకంప ప్రభావిత వెనిజులాకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మానవతా సహాయ మరియు వైద్య సహాయ మిషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఆపరేషన్ అమిస్తాద్ అండి. వెనిజులాలో సంభవించిన 7.2 మరియు 7.5 తీవ్రత గల జంట భూకంపాల అనంతరం ఈ సహాయ చర్యలు చేపట్టారండి. 35 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి మరియు వైద్య పరికరాలను భారత్ పంపించిందండి. భారత్ సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ హాస్పిటల్ నుంచి 41 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని పంపించారండి. భారత్ వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 రవాణా విమానాలను ఇందుకు ఉపయోగించారండి. ఈ విమానాలను ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరాయండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, భూకంప ప్రభావిత ఏ దేశం వెనిజులాకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మానవతా సహాయ మరియు వైద్య సహాయ మిషన్ ఏది అంటే ఆప్షన్ సి ఆపరేషన్ అమిస్తాద్ అండి. అయితే అక్కడ ఎంత తీవ్రత గల జంట భూకంపాలు నమోదయ్యాయండి? 7.2 మరియు 7.5 తీవ్రత గల జంట భూకంపాలు నమోదయ్యాయండి. 35 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి మరియు వైద్య పరికరాలను భారత్ పంపించిందండి. అదే కాకుండా భారత్ సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ హాస్పిటల్ నుంచి 41 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని పంపించారండి. అలాగే భారత వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 రవాణా విమానాలను ఇందుకు ఉపయోగించారండి. అయితే ఈ విమానాలు ఎక్కడి నుంచి బయలుదేరాయి అంటే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారతదేశం ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ 13వ స్థానం అండి. భారత్ 100కు గాను 89.4 పాయింట్లు సాధించిందండి. దక్షిణాసియా దేశాల్లో మరియు దిగువ మధ్య ఆదాయ దేశాలన్నింటిలో భారత్ అత్యుత్తమ స్థానంలో నిలిచిందండి. అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 2వ స్థానం, యునైటెడ్ కింగ్డమ్ 3వ స్థానంలో నిలిచాయండి. సో క్వశ్చన్ ఏంటంటే, క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 13వ స్థానం అండి. అయితే 100కు ఎన్ని పాయింట్లు సాధించుకుందండి? 89.4 పాయింట్లు సాధించిందండి. అయితే దక్షిణాసియా దేశాల్లో మరియు దిగువ మధ్య ఆదాయ దేశాలన్నింటిలో భారత్ అత్యుత్తమ స్థానంలో నిలిచిందండి. అయితే టాప్ 3లో ఏమున్నాయండి? మొదటి ప్లేస్లో అమెరికా ఉండగా, 2వ ప్లేస్లో ఆస్ట్రేలియా, 3వ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బంగ్లాదేశ్ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్నవ సభ్య దేశంగా చేరింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి 27వ సభ్య దేశం అండి. అయితే ఈ ఐబీసీఏ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉందండి. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అలయన్స్ను ప్రారంభించారండి. ఈ అలయన్స్ పరిధిలో పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వర్ మరియు ఫ్యోమా అనే 7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తారండి. సో క్వశ్చన్ ఏంటంటే, బంగ్లాదేశ్ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్నవ సభ్య దేశంగా చేరింది అంటే 27వ సభ్య దేశం అండి. అయితే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉందండి. అయితే ఇది ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అలయన్స్ను ప్రారంభించారండి. అయితే ఈ అలయన్స్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి? పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వర్ మరియు ఫ్యోమా అనే 7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యూకే ఇండియా అవార్డ్స్ 2026లో
యూకే ఇండియా సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రత్యేక అవార్డు ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ పీయూష్ గోయల్ అండి. ఈ అవార్డ్స్ 2026తో 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నాయండి. ఈ కార్యక్రమం యునైటెడ్ కింగ్డమ్‌లోని ది పెనిన్సులా లండన్‌లో నిర్వహించబడిందండి. సో, క్వెషన్ ఏంటంటే ఏ కంట్రీస్ అండి? యూకే ఇండియా అవార్డ్స్ 2026లో యూకే ఇండియా సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రత్యేక అవార్డు ఎవరు అందుకున్నారు అంటే పీయూష్ గోయల్ అండి. అయితే ఈ అవార్డ్స్ 2026తో 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నాయండి. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది అంటే యునైటెడ్ కింగ్డమ్‌లోని ది పెనిన్సులా లండన్‌లో నిర్వహించబడిందండి. నెక్స్ట్ క్వెషన్. శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ అమిత్ షా అండి. ఈ ఆలయం మహారాష్ట్రలోని కర్వీర్ ప్రాంతంలోని చారిత్రక కొల్హాపూర్ నగరంలో ఉందండి. ఈ ఆలయాన్ని చాళుక్య వంశానికి చెందిన కర్ణదేవుడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారండి. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన హేమత్ పంతి శైలిలో నిర్మించిన ఈ ఆలయ వారసత్వాన్ని సంరక్షించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం అండి. సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ఎవరు ప్రారంభించారు అంటే అమిత్ షా అండి. అయితే ఇది ఎక్కడుందండి? మహారాష్ట్రలోని కర్వీర్ ప్రాంతంలోని చారిత్రక కొల్హాపూర్ నగరంలో ఉందండి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు అంటే చాళుక్య వంశానికి చెందిన కర్ణదేవుడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారండి. అయితే సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన హేమత్ పంతి శైలిలో నిర్మించిన ఈ ఆలయ వారసత్వాన్ని సంరక్షించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జర్మనీలో విడుదలైన గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రకారం 2.198 ఎక్సాఫ్లాప్స్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి లైన్ షైన్ అండి. చైనాకు చెందిన లైన్ షైన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా నిలిచిందండి. దీని పనితీరు సామర్థ్యం 2.198 ఎక్సాఫ్లాప్స్ అండి. ఒక హెక్సాఫ్లాప్ అంటే సెకనుకు 1 క్వింటీమిలియన్ అంటే 10⁻18 గణనలను చేయగల సామర్థ్యం అండి. కృత్రిమ మేధస్సు, వాతావరణ నమూనాల అంచనా, శాస్త్రీయ పరిశోధనలు మరియు రక్షణ రంగంలో సూపర్ కంప్యూటర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? జర్మనీలో విడుదలైన గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంతండి? 2.198 ఎక్సాఫ్లాప్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లైన్ షైన్ అండి. ఇది ఏ దేశానికి చెందిందండి? చైనాకు చెందిందండి. ఎంత అండి దీని పనితీరు సామర్థ్యం? 2.198 ఎక్సాఫ్లాప్స్ అండి. అయితే ఒక ఎక్సాఫ్లాప్స్ అంటే సెకనుకు 1 క్వింటిలియన్ అండి. అంటే 10⁻18 గణనలు చేయగల సామర్థ్యం అండి. అయితే ఈ సూపర్ కంప్యూటర్లను ఎక్కడ ఉపయోగిస్తున్నారు అంటే కృత్రిమ మేధస్సు, వాతావరణ నమూనాల అంచనా, శాస్త్రీయ పరిశోధనలు మరియు రక్షణ రంగంలో సూపర్ కంప్యూటర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నోవార్టిస్ భారత్లో తొలిసారిగా ప్రారంభించిన రేడియోలిగాంట్ థెరపీ ప్లూవిక్టో ఏ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ప్రోస్టేట్ క్యాన్సర్ అండి. ప్లూవిక్టియోలో లక్షిత క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోప్ ల్యూటీషియం-177 అండి. రేడియోలిగాంట్ థెరపీ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని నేరుగా రేడియేషన్ను అందిస్తుందండి. సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? నోవార్టిస్ భారత్లో తొలిసారిగా ప్రారంభించిన రేడియోలిగాంట్ థెరపీ ప్లూవిక్టో ఏ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రోస్టేట్ క్యాన్సర్ అండి. అయితే ఈ ప్లూవిక్టియోలో లక్షిత క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోప్ ఏదండి? ల్యూటీషియం-177 అండి. రేడియోలిగాంట్ థెరపీ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని నేరుగా రేడియేషన్ను అందిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బిఐఎస్ నుండి ఒకేసారి 4 ఐఎస్ఓ సర్టిఫికేషన్లు పొందిన దేశంలోని తొలి విశ్వవిద్యాలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ అండి. బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఒకేసారి 4 ఐఎస్ఓ సర్టిఫికేషన్లు పొందిన భారతదేశపు తొలి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిలిచిందండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ఈ విశ్వవిద్యాలయాన్ని 1917లో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారండి. సో, క్వెషన్ ఏంటంటే బిఐఎస్ నుండి ఒకేసారి 4 ఐఎస్ఓ సర్టిఫికేషన్లు పొందిన దేశంలోనే తొలి విశ్వవిద్యాలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
తెలంగాణ అండి. ఏంటంటే ఈ BIS ఫుల్ ఫామ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. ఈ BIS నుండి ఒకేసారి 4 ISO సర్టిఫికేషన్‌లు పొందిన భారతదేశపు తొలి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలిచిందండి. అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అంటే 1917లో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. న్యూఢిల్లీలో జరిగిన తొలి ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్‌లో వరుసగా ఉత్తమ పురుష అథ్లెట్ మరియు సంవత్సరపు ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డులు ఎవరికి లభించాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి నీరజ్ చోప్రా మరియు పారుల్ చౌదరి అండి. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డులో ఉత్తమ పురుష అథ్లెట్ అవార్డు నీరజ్ చోప్రాకు, సంవత్సరపు ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డు పౌరల్ చౌదరికి లభించిందండి. జీవిత సౌఫల్య పురస్కారాలను పిటి ఉష, అంజుబాబీ జార్జ్, గుర్బచన్ సింగ్ రంతావా మరియు బహుదర్ సింగ్ చౌహాన్ అందుకున్నారండి. ఉత్తమ రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం అవార్డు తమిళనాడుకు లభించిందండి. సో క్వశ్చన్ ఏంటంటే న్యూఢిల్లీలో జరిగిన తొలి ఇండియన్ అథ్లెటిక్ అవార్డ్స్లో వరుసగా ఉత్తమ పురుష అథ్లెట్ మరియు సంవత్సరపు ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డును ఎవరికి లభించాయి అంటే ఉత్తమ పురుష అథ్లెట్ అవార్డు నీరజ్ చోప్రాకు, సంవత్సరపు ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డు పారల్ చౌదరికి లభించిందండి. అయితే జీవిత సౌఫల్య పురస్కారాలు ఎవరు అందుకున్నారు అంటే పిటి ఉష, అంజుబాబీ జార్జ్, గుర్బచన్ సింగ్ రంతావా మరియు బహుదర్ సింగ్ చౌహాన్ అందుకున్నారండి. ఉత్తమ రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం అవార్డు తమిళనాడుకి లభించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అమర్నాథ్ యాత్ర మార్గ భద్రతను పెంచేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రాజెక్ట్ హక్ అయ్యండి. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు సాంకేతికత ఆధారిత డిజిటల్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం అండి. యాత్రా మార్గాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు 5 అత్యాధునిక డ్రోన్ యూనిట్లను వినియోగిస్తున్నారండి. అలాగే వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాల్లో 22 ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నైపర్ బృందాలను మోహరించారండి. సో క్వశ్చన్ ఏంటంటే అమర్నాథ్ యాత్ర మార్గ భద్రతను పెంచేందుకు ఎవరండి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన కార్యక్రమం ఏది అంటే ప్రాజెక్ట్ హక్ అయ్యండి. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటంటే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజుల సాంకేతికత ఆధారిత డిజిటల్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం అండి. యాత్రా మార్గాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు 5 అత్యాధునిక డ్రోన్ యూనిట్లు వినియోగిస్తున్నారండి. అలాగే వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాల్లో 22 ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నైపర్ బృందాలను మోహరించారండి. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. అంబాబాయి ఆలయం ఏ శతాబ్దంలో మరియు ఎవరిచే నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.